రాజకీయ నేతలు తాము ప్రజాప్రతినిధులు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి అసభ్య పదజాలంతో ఒకరినొకరు దూషించుకోవడం పరిపాటిగా మారింది. అందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల వాడిన భాష సభ్య సమాజం అసహించుకునే విధంగా ఉండడం నేతల నోటి దూలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బరి తెగించి మరి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే వర్గీయులు సోమవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. కొవ్వూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం వైకాపా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రసన్నకుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రశాంత్ రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరు దొరకనట్టు ఆమెను చేసుకున్నారని, ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడిని అంటూ మాట్లాడారు. 10 ఏళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావు? ఆ ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెబుతున్నా, నీ దగ్గర వేల కోట్ల ఆస్తులున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇప్పటికే నిన్ను చంపడానికి 2 సిట్టింగులు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు. అతను పిచ్చోడు, ఎందుకు ఈమెను పెళ్లి చేసుకున్నాడో తెలియదు. అతను అడిగి ఉంటే జిల్లాలో ముక్కుపచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికిచ్చి పెళ్లి చేసేవాడిని అని అన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ఇంత నీచంగా మాట్లాడతారా అని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ప్రసన్న నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నిచర్ను, కారును ధ్వంసం చేశారు. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మా గుంటలో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఎంత పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, ఆ మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడున్నాడు. అతన్ని 4 హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని, అనవసరంగా బొమ్మ తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు.